వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ CBG-1 గ్రూప్ డికి సంబంధించి 9th డే ఏం చదవాలో ఒకసారి చూద్దాం. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఏ బుక్స్ చదివినా మీ ప్లానింగ్లో ఇవి పెట్టుకోండి. ఇవి చదివాక స్లీప్లోకి వెళ్ళండి. ఒకసారి చూద్దాం. మనం 8th డే మన టార్గెట్ ఏ విధంగా ఉండే అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 3/3 అంటే కంప్లీట్లీ 3 days అనేది ప్రిపేర్ అవ్వాలి దాని మీనింగ్. సో కంప్లీట్లీ క్లోజ్ అయిపోయింది అది. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ 4 days ప్రిపేర్ అవ్వాలి. అందులో 2 days ఇది సెకండ్ డే ఇది. నెక్స్ట్ పదవి విరమణలు, రాజీనామా ప్రమాణ స్వీకారం గురించి, జీకే నుండి రాష్ట్రపతుల క్రమం గురించి నేర్చుకోమని చెప్పాను. చూద్దాం ఎంతవరకు మీరు చదివారనేది. చాలామంది ఆన్సర్స్ అయితే చెప్పట్లేరు. సో చెప్పడానికి ట్రై చేయండి. మీకు ఆన్సర్స్ రావట్లేవా, మరి లేజీనా అనేది నాకైతే తెలియట్లేదు. రాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పండి. నెక్స్ట్ వన్, భారత అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? థర్డ్ వన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల మరియు చైర్మన్ పదవి విరమణ వయసు. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? కాగ్ని, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ని ఎవరు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి? భారతదేశానికి 15వ రాష్ట్రపతి ఎవరు? పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి ఎవరు? భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారెవరు? మొదటి రాష్ట్రపతి నుండి ప్రస్తుత రాష్ట్రపతి వరకు తెలపండి. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ ఆర్డర్ అనేది నేర్చుకోండి, ట్రై చేయండి. భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? నెక్స్ట్ వన్, 2,500 రూపాయలని సంవత్సరానికి 5% వడ్డీ రేటుకి 219 రోజులు అప్పుగా ఇచ్చిన వడ్డీ ఎంత? చాలామంది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లు ఇవి సరిపోతాయా అంటున్నారు. మీరు ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడన్నా చూస్తే కనుక ఇలాంటి క్వశ్చన్సే కనిపిస్తాయి మీకు. ఎక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్స్ అయినా ఏవైనా కానీ మీకు పెద్దగా ఎక్కడ కనిపించవు. ఓకే, సో ఇవి సరిపోతాయి మీకు రైల్వే ఎగ్జామ్కి. మనం ఎప్పుడు ప్రీవియస్ పేపర్ చూడం కనుక ఒక మాట అనేస్తాం. నెక్స్ట్ వన్, 10,000 రూపాయలను సంవత్సరానికి 24% వడ్డీ రేటుకి 1 year 45 days ఇచ్చిన వడ్డీ ఎంత? కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలంలో రెట్టింపైంది. అదే సొమ్ము అదే వడ్డీ శాతానికి ఎంత కాలంలో 8 times అవుతుంది? నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట మొత్తం సంవత్సరానికి 8% చొప్పున 500 రూపాయలైంది. అదే వ్యవధిలో సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్కి 2% చొప్పున అదే మొత్తం 200 రూపాయలైంది. అయినా అసలు మరియు సమయాన్ని, ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ టైం ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అరుణ్ కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. అతను తన భాగంలో 1/3 పోర్షన్ 7%కి, 1/4 8%కి మరియు మిగిలిన భాగాన్ని 10%కి ఇచ్చాడు. సో 510 రూపాయల అతని మొత్తం వడ్డీ అయితే అప్పుగా ఇచ్చిన డబ్బు ఎంత? 2 సంవత్సరాలకు 1,550 మొత్తానికి సాధారణ వడ్డీ. అదే వ్యవధికి 1,450 రూపీస్ సాధారణ వడ్డీ కంటే 20 రూపీస్ ఎక్కువ అయిన వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంతకు మించి పెద్దగా ఏమి ఉండదు. మనకు 100 రావాల్సిన అవసరం లేదు. బట్ 100కి 75+ మంచి స్కోర్. నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఒకసారి చూద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది మనకు రైల్వేకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. మీరు ఏదో 1 dayలో 2 daysలో చూస్తే కాదు, అది ప్రాపర్గా నేర్చుకున్నాక మీకే అర్థమవుతుంది మనం ఎంతవరకు గెట్టిన్ అయ్యాం అనేది క్లియర్గా. ఓకే, సో రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి డెఫినెట్లీ. సో ఇది ఓన్లీ రైల్వే బేస్ మీద మాత్రమే చెప్పే ఛానల్ కనుక లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా చదువుతాడో అలా ఉంటాయి మన క్లాసు. షార్ట్ అండ్ స్వీట్గా అండ్ వెరీ ఇంపార్టెంట్గా, రైట్? సో ఇండివిజువల్ సబ్జెక్ట్ చూస్తే మీకు 60 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రూప్ డి కనుక చూస్తే 200కే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ డే 1 నుండి నేను చెప్పినవి ఆ రోజు కంప్లీట్ చేయండి. ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు. ఓకే, రైట్. సో నెక్స్ట్ డే 9th కనుక చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం 3 రోజులు పెట్టుకుందాం మనం. ఈరోజు ఫస్ట్ డే, అందుకే 1/3 అని పెట్టాను. కోడింగ్ డీకోడింగ్ 3/4, మొత్తం 4 days. ఈరోజు థర్డ్ డే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా చదవాలంటే మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైంది?
ఎవరు ప్రారంభించారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, సెకండ్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు, గాంధీజీ ఎప్పుడు చేశాడు, ఏ సమావేశంలో ఇండియన్ ఫ్లాగ్ ఎగరేశారు, వందే మాత్రం ఎప్పుడు వాడారు, జనగణమన ఎప్పుడు వాడారు, మితవాదులు అతివాదులు ఏ సమావేశంలో విడిపారు, ఎక్కడ కలిశారు, సుభాష్ చంద్రబోస్ ఏ ఇయర్లో ఉన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, నెహ్రూ ఏ ఇయర్లో ఉన్నాడు. ఓకే, సో ఇలాంటివి చదవడానికి ట్రై చేయండి, మోర్ దాన్ ఎనఫ్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతుల క్రమం. సో ఉపరాష్ట్రపతుల యొక్క ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఆర్డర్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్లీ ఆర్డర్ అడగకపోవచ్చు, ఆ నేమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో రాష్ట్రపతులు మాత్రం ఆర్డర్ నేర్చుకోండి, ఉపరాష్ట్రపతులు ఆర్డర్ అడిగే అవకాశం ఉండదు. ఆ పర్సన్స్ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు అయ్యారా అనేది నేర్చుకోండి. ఈ 2 పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ అందులో ఆ ఉపరాష్ట్రపతులలో కానీ కనుక చూస్తే ఎవరికైనా భారత రత్న కనుక వచ్చినట్లయితే అది నేర్చుకోండి. సో 3 నేమ్స్, ఉపరాష్ట్రపతుల పేర్లు. ఓకే, ఉపరాష్ట్రపతుల పేర్లు ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం ఉపరాష్ట్రపతులు ఎవరు రాష్ట్రపతులు అయ్యారు వారి యొక్క నేమ్స్. అండ్ ఉపరాష్ట్రపతులు ఎవరికైనా భారతరత్న పురస్కారం వచ్చిందా, ఈ 3 పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసి చదవండి, సరిపోద్ది. ఓకే, క్లియర్. సో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1000 మంది చూస్తూ ఉన్నారు, అట్లీస్ట్ 300 మెంబర్స్ లైక్ చేయడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.